అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదండి. దేవుడు మనందరి కుటుంబాల్లో చేస్తున్న ప్రతి మేలుకై అనిస్తున్న ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి దేవుడి నామానికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మనందరినీ తన అతిథి రెక్కల చాటున క్షేమంగా కాచి కాపాడి నడిపేసిన దేవునిని కుటుంబంగా కలిసి ఆరాధించడానికి కూడా ఇచ్చిన మనము తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకొని దేవుడు మన ఇంట్లో అడుగు పెట్టడానికి తగినట్టుగా మన గృహాన్ని దేవుడు సిద్ధపరచులాగున, మన హృదయాన్ని సిద్ధపరచులాగున ప్రార్థనలు ఏకీభవిద్దాం. లెట్స్ ఆల్ బో హెడ్స్ అండ్ లిఫ్ట్ టు గాడ్ ఇన్ ప్రేయర్. దేవ మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత వారం దాకా మమ్మల్ని మా కుటుంబాలని మీ సజీవ రెక్కల చోటను భద్రపరుచుకొని కాచి కాపాడి చేస్తున్న ప్రతి మేలుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో మేమందరం కలిసి మీ నామను గణపరచడానికి, నిన్ను హెచ్చించడానికి, మీ నామను కీర్తించుకొని వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉండగా దయగల తండ్రి, ప్రారంభం నుండి ముగింపు వరకు సమస్తం మీ అధ్యక్షతలో, మీ ఆధీనంలో క్రమంగా మర్యాదగా మాకు మా కుటుంబాన్ని దీవెనకరం జరుగులాగానే సహాయం ప్రాధాయపడుతున్నాను. సయా మీ సేవకుడిని అల్పుడుగా నిలబడుతూ ఉండగా దయచేసి అల్పమైన పాత్రని మీ నామకి మార్దమై పనికొచ్చే పాత్రగా నడిపించడం ప్రాధాయపడుతూ ప్రతి కుటుంబాన్ని, ప్రతి సహోదరుని, ప్రతి సోదరుని, ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున మీరు బలపరిచి నడిపించి అడుగుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో సంతోషంతో దేవుని నామ గణపరచడానికి, కోరి పిల్లలు పాటలు పాడుతున్న వారితో కలిసి ఏకీభించడానికి సిద్ధపడదామని మీ ప్రేమతో మనం చేస్తున్నాను. క్వైట్ ముందుకు వచ్చి పనులను ఈ పాటలలో నడిపిస్తున్నప్పుడు వారితో కలిసి దేవదేవుని నామమును కనపరుద్దాం. స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా, స్తుతించి గణపరతుము మహోన్నతుడా. స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా, స్తుతించి గణపరతుము మహోన్నతుడా. యేసయ్యా మా యేసయ్యా, నీవేగా అర్హుడవు, స్తుతించెదము స్తోత్రించెదము పూజించెదము గణపరచెదము. స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా, స్తుతించి గణపరతుము మహోన్నతుడా. నీ ఆలయమై నా సర్వం నీకంకితమై, ఓ నా దేహం నీ ఆలయమై నా సర్వం నీకంకితమై. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును. యేసయ్యా మా యేసయ్యా, నీవేగా అర్హుడవు, స్తుతించెదము స్తోత్రించెదము పూజించెదము గణపరచెదము. స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా, స్తోత్రించి గణపరతుము మహోన్నతుడా. ప్రతి క్షణము నీ సముఖములో
అనుదినము నీ అడుగులలో ప్రతి క్షణము నీ సముఖములో అనుదినము నీ అడుగులలో నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వము నర్పింతును నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వము నర్పింతును యేసయ్యా మా యేసయ్యా నీవేగా అర్హుడవు స్తుతించెదము స్తోత్రించెదము పూజించెదము గణపరచెదము స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడా స్తోత్రించి గణపరతుము మహోన్నతుడా స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా స్తుతించి గణపరతును మహోన్నతుడా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. మహోపకారి నా ప్రభువా నా రక్షణ కాదారమా నా నీతి శృంగారమా నీకే హృదయ వందనం మహోపకారి నా ప్రభువా నా రక్షణ కాదారమా నా నీతి శృంగారమా నీకే హృదయ వందనం నీకే హృదయ వందనం మహోపకారి నా ప్రభువా. వాగ్దానముల్ నెరవేర్చితివే నీ నిబంధనలను స్థిరపరచితివే నీ పరిశుద్ధ తైలముతో అభిషేకించే నన్ను ఈలలో హెచ్చించితివే మహోపకారి నా ప్రభువా నా రక్షణ కాదారమా నా నీతి శృంగారమా నీకే హృదయ వందనం నీకే హృదయ వందనం మహోపకారి నా ప్రభువా. హృదితోనే స్తుతించేదన్ నీ నామము నిత్యము గణపరచెదను నీ సన్నిధి నిరతము నివసించేదన్ నీ కృపను తోడుగా ఉంచుమా మహోపకారి నా ప్రభువా నా రక్షణ కాదారమా నా నీతి శృంగారమా నీకే హృదయ వందనం నీకే హృదయ వందనం నీకే హృదయ వందనం మహోపకారి
సహకారి నా ప్రభువా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. క్వైర్ పిల్లలతో కలిసి దేవుని నామాన్ని కనపరిచిన అందరినీ ప్రేమతో అభినందిస్తున్నాను. దీని వాక్యంలో నడిపించబడదా, దీని వాక్యం మన బలపరచులాగా మన హృదయాలకు, మన కుటుంబాలకు కావాల్సిన శక్తిని, కావాల్సిన ఆత్మీయ బలాన్ని, కావాల్సిన నిండు ధైర్యాన్ని దేవునికి అందించలాగున, తన వాక్కు మన హృదయంలో ఫలించులాగున ప్రార్థన చేసుకుందాం. దేవ మీ నామాన్ని స్తోత్రాలయా. ఇంతవరకు మీ నామమును స్తుతించి కనపరిచిన మేము నీ మాటలు వినాలని, నీ మాటలు మా హృదయంలో చేర్చుకోవాలని ఆశపడుతుండగా దయచేసి మాతో మీరు మాట్లాడమని ప్రాధాన్యపడుతున్నానయ్యా. మీరు మాట్లాడే దేవుడు కాబట్టి ఏ హృదయానికి ఏ మాటలు కావాలో, ఏ కుటుంబానికి ఏ మాటలు కావాలో, ఏ సహోదరుడికి ఏ సోదరికి ఏ మాటలు కావాలో దయచేసి తెలియపరచని ప్రాధాన్యపడుతున్నాను. ఇస్తయ్యా, నేను గొప్పవాడిని కాదు కానీ అల్పుడైన నీ సేవకుడిని మీ నామ మహిమార్థమై ఒక పనికొచ్చే పాత్రగా నడిపించిన ప్రాధాన్యపడుతూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి ఇక ఆదివారం ఆరాధనలో పాల్గొని మీకు అందరికీ ప్రభునామములో పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరినీ ప్రేమతో ఈ ఆన్లైన్ సర్వీస్కి ఆహ్వానిస్తున్నా. ఇక వాక్యము, ఈ మెసేజెస్ కనుక మీకు ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి, మీ ఇరుగు పొరుగు బంధువులకి ఎవరికి అవసరం అవుతుంది అనిపిస్తుందో, దేవుడు ఆత్మను ప్రేరేపిస్తుందో వాళ్ళకి మెసేజ్ని తెలియపరచవలసిందిగా, అనేక మంది బలపరచబడడానికి మీరు కారణంగా నిలబడవలసిందిగా ప్రేమతో ఈ మాటలు తెలియచేస్తా ఉన్నాం. సరే, మంచిది. ఈ ఆదివారం ఆరాధనలోనికి, వాక్య పట్టణంలోనికి నడిపించబడదామని ప్రేమతో మీతో మాట్లాడుతున్నాం. యేసు ప్రభు తన జీవిత కాలంలో 33 సంవత్సరాల జీవితంలో, 3 సంవత్సరాల పరిచర్యలో ఆయన చేసిన కార్యాలు బైబిల్లో చాలా ఉన్నాయి. యోహాను గారు మాట అంటాడు, ఇంకా చాలా ఉన్నాయి అని అంటాం. అవన్నీ రాస్తే గనక, అవన్నీ ఒక పుస్తక రూపంలో పొందుపరిస్తే గనక భూమి మీద ఆ పుస్తకం పెట్టడానికి చోటు కూడా ఉండదు అని మాట్లాడుతారు యోహాను గారు. అంటే ఆయన 3 సంవత్సరాల పరిచర్య జీవితంలో చేసిన కార్యాలు కోకొల్లలు చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మనకు అర్థం కావడానికి, మన ఆత్మీయ జీవితము మేలుకరంగా నడిపించబడడానికి, మనకి అవసరమైన ధైర్యము దేని వాక్యము ద్వారా, ఆయన కార్యాల ద్వారా మనం పొందగలగటానికి మనకు అవసరమైన సందర్భాలను మాత్రమే, ఆ కార్యాలు మాత్రమే బైబిల్లో పెట్టాడు అని నేను నమ్ముతూ ఉన్నాను. సరే, మంచిది. ఈ వాక్యంలోనికి నడిపించబడుతున్నప్పుడు నిజంగా ఆయన చేసిన కార్యాలలో అన్నీ మనం చూడలేము, కానీ ఒక కార్యాన్ని, ఒక అద్భుతం జరుగుతూ ఉన్నప్పుడు, చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడిన విషయాన్ని ఈ రోజున దేని వాక్యంగా మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం అని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. గమనించినట్లయితే గనక కొన్ని కార్యాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో, ఈ 4 సువార్తల్లో 4 కూడా రాస్తూ ఉంటాం. కొన్ని కార్యాలు ఒకళ్ళే రాస్తారు, కొన్ని కార్యాలు ఇద్దరే రాస్తారు, కొన్ని కార్యాలు 3 రాస్తూ ఉంటాం. అంటే నేను అనుకుంటాను, నిజంగా ఆ అద్భుతం యొక్క ఇంటెన్సిటీ, అద్భుతం యొక్క ప్రభావం తీవ్రంగా ఘనంగా ఉంది కాబట్టి 4 రాస్తుంటారేమో అని అనుకుంటాను నేనైతే. కాకపోతే నిజంగా బైబిల్ గ్రంథంలో దేవుని చేసిన కార్యాలు 4 రాయనివ్వండి, లేదా ఒక్కళ్ళే రాయనివ్వండి, ఒకటి మాత్రం నిజము, అది మన మేలు కొరకు మాత్రమే. దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మన ఆత్మ జీవితం మేలు కొరకు యేసే చేసిన కార్యాలలో ఒక కార్యాన్ని ఉదయకాల సమయంలో మనం పరిశీలన చేద్దాం అని మీ ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. యేసు పరిచర్య కాలం మొదలైపోయింది. 30 సంవత్సరంలో ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి, బాప్తిజం తీసుకుని ఫాస్టింగ్ ఉండి, ఆ తర్వాత దేవుని చేత ఆయన నిజంగా సిద్ధపరచబడి దేవుని పరిచయ బాధ్యతని భుజాన వేసుకొని పరలోకానికి సమీపిస్తుంది కనుక మారుమనసు పొందని చెప్పి గలిలయ ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటన చేసినట్లుగా 4 సువార్తల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఆయన చేసిన ఈ సువార్త పరిచర్యలో భాగముగా ఆయా ప్రాంతాలు వెళుతున్నప్పుడు శిష్యులను ఆయన ఎవరెవరు ఆయనకు కావాలో వారిని సెలెక్ట్ చేసుకొని తన యొక్క పరిచయ బాధ్యతని వారి భుజాల మీద వేసి తన పరిచయం ముగించిన తర్వాత అది వాళ్ళు కంటిన్యూ చేయడానికి దేవుడు వారిని సిద్ధపరిచారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శిష్యులు 12 మంది మాత్రమే కాదు, కానీ ఇంకా 70 మంది కూడా బైబిల్లో చూస్తూ ఉంటాం. వారి పేర్లు రాయబడదు, కానీ లూకా సువార్తలో మనం చూస్తాము ఇంకా 70 మందిని ఆయన సిద్ధపరిచి పంపించాడు అని చూస్తాం. అంటే యేసు ప్రభు మనం చూసిన బైబిల్ గ్రంథంలో అపోస్తులుగా 12 మంది పిలిచాడు, కానీ శిష్యులుగా అనేక మంది ఉన్నారు అని మనకు అర్థమవుతూ ఉన్నాం. సరే, మంచిది. ఈ సమయంలో మరి కాస్త మనం ముందుకెళ్ళినప్పుడు ఆయన పరిచయం స్టార్ట్ చేస్తారు అని చెప్పి ఇందాక మీకు చెప్పడం జరిగింది.
స్టార్ట్ చేసేసరికి యేసుప్రభు పరిచర్యలో ఒక ప్రత్యేకతని ఆనాటి ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తూ ఉంటాం. ఆ పరిచర్యని ఆయన మాట్లాడిన మాట తీరు కావచ్చు, ఆయన చేసిన కార్యాలు కావచ్చు, దయాలు గద్దించిన విధానం కావచ్చు, అన్నీ కూడా ఒక నూతన ఒరవడిని, నూతన ప్రత్యేక విధానాన్ని చూపించినట్లుగా బైబిల్ చెప్తూ ఉంటుంది. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను బైబిల్ గ్రంథంలోంచి. మార్కు సువార్తలో చూస్తే కనుక 1వ అధ్యాయంలో 28వ వచనంలో చూస్తూ వచ్చినప్పుడు ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతం అంతటా వ్యాపించను అన్నమాట చూస్తాం. ఎందుకనంటే గనక అదే అధ్యాయంలోనే మరి కాస్త పైన చూస్తూ వచ్చినప్పుడు ఆయన యొక్క కార్యాల గురించి, ఆయన మాట్లాడుతున్న విధానం గురించి, ఆ మాటల విధానంలో ఉన్న ప్రత్యేకత గురించి ప్రజలు వింటున్నప్పుడు వాళ్ళు గమనిస్తారు. చూస్తే కనుక 21వ వచనంలో మనం చూస్తూ వచ్చినప్పుడు 21వ వచనంలో 1వ అధ్యాయం మార్కు సువార్తలో కపెర్నహూములోనికి వెళ్ళిరి, ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించను. ఆ తర్వాత 22వ వచనంలో యేసయ్య బోధ ప్రత్యేకతని ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వరే వారికి బోధించిన గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అని చూస్తాం. ఆశ్చర్యపడినప్పుడు ఆ తర్వాత ఆశ్చర్యంలోనే ఉన్నప్పుడు ఆ తర్వాత వచనాల్లో ఆయన అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు గద్దించి అపవిత్రాత్మని బయటికి వెలగొట్టినప్పుడు ఆ తర్వాత వచనంలో 28వ వచనంలో చూస్తాం ఆయన కూర్చున్న సమాచారము గలిలయ ప్రాంతం అంతటా వ్యాపించింది అని. అంటే యేసు ప్రభు ఆయన పరిచర్య మొదలుపెట్టడం మాత్రమే కాదు, ఆయన గురించిన సమాచారము యేసు ప్రభు అని ఒక బోధకుడు వచ్చాడు. ఆయన బోధ అధికారం కలిగిన వాళ్ళ వలె ఉంది, ఆయన బోధ ప్రత్యేకంగా ఉంది, ఆయన బోధల్లో మిగిలిన శాస్త్రుల పరిచర్యల బోధలా లేదు, ఆయన బోధలో ఏదో కొత్తదనం ఉంది అనే విషయము ప్రజలకి తెలిసిపోయింది. అది మాత్రమే కాదు, ఆయన బోధించడం మాత్రమే కాదు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన చేసిన అద్భుతాలలో స్వస్థపరచబడుతున్నారు, దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయని చెప్పిన సమాచారము ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపించింది. ఆ తర్వాత మనం చూసి వచ్చినప్పుడు లూకాసు వార్తలో కూడా లూకా గారు కూడా మాట అంటాడు. ఒకటో లూకాసు వార్తలో 4వ అధ్యాయం చూసి 4వ అధ్యాయం 14వ వచనం చూస్తే గనక ఆయన అందరి చేత ఘనతనుంది అని అంటాడు. యేసు ప్రభు పరిచర్య స్టార్ట్ అయిన కొత్తలోనే ఆయన గురించిన లేకపోతే ఆయన యొక్క నూతన ఒరవడి ప్రజల్లో ఎంత వ్యాప్తి చెందింది, ఆయన బోధలో ప్రత్యేకత, ప్రజలు దానికి దాన్ని రిసీవ్ చేసుకున్నారో మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 4వ అధ్యాయంలో 14వ వచనం చూస్తే కనుక ఆయన అందరి చేత ఘనతనుంది, వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చాను అంట. అంటే హీ వాజ్ ఎ గెస్ట్ స్పీకర్. సమాజ మందిరాల్లో బోధించడానికి యాజకులు ఉంటారు. యేసు ప్రభు సమాజ మందిరాల్లో బోధిస్తానంటే యేసు ప్రభు బోధల్లో ప్రత్యేకతని ప్రజలు గమనించారు కాబట్టి, అయ్యా మా సమాజ మందిరానికి రండి, మాకు బోధించండి, మా మధ్యలోకి రండి, మోతకులతో ఆరాధించండి అని చెప్పి యేసు ప్రభువుకి వాక్యం చెప్పడానికి, సమాజ మందిరంలో బోధించడానికి హీ వాజ్ గెటింగ్ ఇన్విటేషన్స్. ఎందుకు అని అంటే గనక ఆయన అందరి చేత ఘనత నొందాడు అని వాక్యం చెప్తుంది. 14వ వచనంలో లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చాను అంటాడు. బోధించను అనలేదు. హి వాస్ కంటిన్యూయింగ్ హిస్ మెసేజెస్ అమాంగ్ హిస్ పీపుల్. తన ప్రజల మధ్యలో తన వాక్యాన్ని, దేవుడు తన నోట పెట్టిన మాటలని బోధిస్తూ, వాళ్ళని బలపరుస్తూ, వాళ్ళ దురాత్మలను వెళ్ళగొడుతూ, వాళ్ళని బాగు చేస్తూ, వాళ్ళని స్వస్థపరుస్తూ, ఆహారం ఇస్తూ యేసు ప్రభు పరిచర్యలో ఒక నూతన అధ్యాయాన్ని, అప్పటిదాకా తెలియని విషయాన్ని ఆయన బోధిస్తూ తన క్రియల ద్వారా చూపించినట్లుగా అర్థమవుతుంది. ఈ పరిచర్య మొదలైంది, జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు ఇప్పుడు మెయిన్ మెసేజ్లోకి వెళ్ళబోతూ ఉన్నాం. లెట్ us all turn our Bibles to Mark chapter 4. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 35వ వచనం మొదలుకొని కొన్ని వచనాలు మనం చూస్తాం. ఇదే అద్భుత కార్యాన్ని లూకాసు సువార్తలో కూడా లూకా గారు రాస్తూ ఉంటాడు. లూకాసు సువార్త 8వ అధ్యాయంలో 22వ వచనం మొదలుకొని కొన్ని వచనాలు. సరే, ఈ రెండింటిని నేను క్లబ్ చేశాను. ఎందుకంటే అద్భుతం ఒకటే రాసింది ఇద్దరు. ఒకటి మార్కు గారు రాశారు, రెండోది లూకా గారు రాశారు. వీళ్ళిద్దరూ వాళ్ళకి దేవుడిచ్చిన ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు రాసిన కార్యం ఒకటే, కానీ వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఆ కార్యాల్లో కొన్ని డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. డిఫరెన్సెస్ అనడం కరెక్ట్గా అవునో కాదు తెలియదు, కానీ మన పరిశీలన చేయడానికి వారు ఇద్దరు రాసిన మాటలోంచి దేవుడు యేసు ప్రభు గారు ఏం మాట్లాడారు, మార్కు గారు ఏం రాశారో, లూకా గారు ఏం రాశారో దాన్ని ఈ రోజున మనకు ఒక పాఠంగా పరిశీలన చేద్దాం అని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. గమనిస్తూ వచ్చినప్పుడు యేసు ప్రభు అప్పటికి ఆయన హీ వాజ్ వెరీ ఫేమస్.
ఆయన టీచింగ్ ప్రత్యేకంగా ఉంది, ఆయన కార్యాలు ఘనంగా ఉన్నాయి, ఆయన ఘనత నుండి ఆడు సమాజ మందిరాల్లో ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఈ లోపల ఈ క్రమంలోనే ఆయన శిష్యులను ఏర్పాటు చేస్తున్నాడు, శిష్యులను వారితో పాటు తీసుకెళ్తూ ఉన్నారు, శిష్యులను ఆయా సందర్భాల్లో వారికి బోధిస్తున్నాడు, శిష్యులను కూడా రాబోతున్న తరంకి దేవునికి వాక్యం ప్రకటించడానికి సిద్ధపరుస్తూ ఉన్నాం. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు కలిసి ఈ మార్కు సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 8వ అధ్యాయంలో చదువుకుని వచనాల్లో వాళ్ళందరూ కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవర్ నో వన్ ఎల్స్ ఎక్సెప్ట్ జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్. మార్కు గారు అయితే దోణులు వెంబడించి అని ఉంటుంది, కానీ ఆ తర్వాత క్రమేపీ వాక్యం చూసి వచ్చినప్పుడు ఆయనకు దోణుల గురించిన ప్రస్తావన కనబడదు మనకి. లూకా గారు చెప్తున్నప్పుడు అయితే దోణుల ప్రస్తావన కనబడదు, దోణులు వెంబడించాయి అన్న మాట మనకు కనిపించేది. కానీ యేసు ప్రభు శిష్యులు మాత్రమే వాళ్ళు ప్రయాణిస్తున్న దోణి గురించి మాత్రమే లూకా గారు రాస్తున్నారు. అంటే మార్కు గారు రాసిన మాటలో లూకా రాసిన మాటలో అయినా ఒకటి కామన్గా ఉంది, వారు యేసు ప్రభు కలిసి చేసిన ప్రయాణము కామన్గా ఉంది. సో దాన్ని మనం పరిశీలన తీసుకుందాం ఈ రోజున. యేసు ప్రభు ఎవరిని పేరు పెట్టి పిలిచారో, తన సువార్త వ్యాప్తి ఎవరి మీద బాధ్యత అప్పగించడానికి ఆయన తీర్మానం తీసుకొని రాత్రంతా ప్రార్థనలో గడిపి, పెందరికను లేచి ప్రార్థనలు గడిపి, ఆ ప్రార్థనను బట్టి తెల్లవారిన తర్వాత శిష్యులను పిలుచుకున్నాడో, ప్రార్థన పూర్వకంగా పిలువబడిన శిష్యులు యేసయ్య కలిసి నావలో ప్రయాణం చేస్తూ ఉన్నా. ఈ రోజున ప్రియమైన సహోదరుడా, యేసు ప్రభుని నీ లైఫ్లోనికి నువ్వు ఆహ్వానించుకున్నావు అని అంటే అదేదో యాక్సిడెంటల్గా జరగలా, అనుకోకుండా జరగలా. యేసయ్య నిన్ను ప్రేమించి తన ప్రేమ నీకు అందించి తన కుటుంబంలో నేను ఒక కుటుంబస్తునిగా ఆయన చేసుకున్నాడు. అంటే నువ్వు ఈరోజు యేసు ప్రభువుని తెలుసుకున్నావు, యేసు ప్రభువుని కలిగి ఉన్నావు అని అంటే అది భూమి పుట్టక ముందే, నేను పుట్టక ముందే దేవుడి అనాథ సంకల్పంలో మనల్ని ఏర్పాటు చేసినాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఆయన పిల్లలమ్మగా, ఆ రాజ్య వారసులమ్మగా పిలువబడుతున్నాం. దేవుని నామ స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడైతే యేసు ప్రభు అప్పటికి ఆ టైంలో చాలామంది ప్రజలు ఉన్నారు, అందరినీ పిలవలా. అపోస్తులుగా దేవుడు పిలిచింది 12 మందిని, వారిని కూడా కనపడని వాళ్ళెవరిని పిల్ల, ఎవరెవరు ఆయనకు కావాలో, ఎవరెవరు ఆయన ఆలోచనలో ఉన్నారో వాళ్ళని మాత్రమే ఆయన ఫేస్ టు ఫేస్ కలిసి మాట్లాడి పిలిచాడు. అంటే ఈరోజు నువ్వు నేను దేవుని నమ్ముకున్నామనంటే, లేదా మన తండ్రి గారు, మన తల్లి గారు, మన తాతయ్యలు, నాయనమ్మలు, అమ్మమ్మలు దేవుని తెలుసుకున్నారు అని అంటే దేవుని సంకల్పములో మన కుటుంబం ఉన్నది కాబట్టి, ఆయన దేశంలో మన కుటుంబం ఉన్నది కాబట్టి ఆయన ప్రేమలోనికి మనము నడిపించబడ్డాం. ఇందులో ఎవరి పాత్ర లేదు, క్రీస్తు ప్రభు ప్రేమ మాత్రమే ఉన్నది. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక రాజ్య వారసులు చేసుకోవడానికి మన విషయంలో ఆయన తీర్మానం తీసుకున్నాడు కనుక ఆయన మనల్ని తన కుటుంబంలో కుటుంబస్తునిగా ఆయన చేసుకున్నాడని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను. ఈరోజున నువ్వు నేను మనందరం దేవుని కుటుంబంలో ఒక కుటుంబీకులం, కుటుంబస్తులం. ఎలా చేర్చబడ్డాం కుటుంబంలో అంటే ఫర్ ఓన్లీ వన్ థింగ్, దేవుని ప్రేమను బట్టి మాత్రమే. ఈ రోజున శిష్యులు చేసిన ప్రయాణం, యేసు ప్రభు శిష్యులు మాత్రం ప్రయాణం చేస్తూ వస్తున్నారు. ఈ రోజున మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకుందాము, మన ప్రయాణంలో మనల్ని ఏ దేవుడు పిలిచాడో, ఏదో రక్షించుకున్నాడో, ఏ దేవుడు మనకు ప్రాణం పెట్టి తన ప్రేమ మనకు తెలియచేసి తన రాజ్యాన్ని వారసులో తీసుకెళ్తున్నాడో ఆయన మనతో కూడా ఉన్నాడు అనే విషయాన్ని ఎప్పటికీ మనం మర్చిపోవద్దు. ఎందుకో తెలుసా, ఈ 2 చోట్ల కూడా ఒక మాట కామన్గా ఉండొచ్చు. ఒకసారి మీకు అర్థం కావడానికి మార్కు సువార్త 4వ అధ్యాయంలో 35వ వచనంలో వాక్యాన్ని మీకు తెలియజేయండి ఒకసారి. ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా, 35th verse ఫస్ట్ లైన్లో యేసయ్య శిష్యులతో మాట్లాడుతున్నాడు, మనము అద్దరికి వెళదాం. ఇదే మాట యాజ్ ఇట్ ఈస్గా లూకా గారు కూడా రాస్తూ ఉంటారు. లూకా సువార్తకు వస్తే 8వ అధ్యాయంలో 22వ వచనం చూసినట్లయితే కనుక ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా, ఈ 2 చోట్ల ఒకటి మాత్రం కనబడుతుంది, యేసయ్యే చెప్పాడు మనం అవతల పక్కకి వెళదాము, అద్దరికి వెళదాము, అవతల దరికి వెళదాము. అంటే అది అర్థం ఏంటి? మీరు వెళ్ళండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఈ సందర్భంలో మనం వెళదాము అని స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు. ఈ మాటల్లో మన అర్థాన్ని గమనించండి, నేను కూడా మీతో ఉంటాను. ఇలాంటి మాటని మత్తయి సువార్తలో లాస్ట్ అధ్యాయం చూస్తాం. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను అన్న మాట ఉంటుంది. ఆ మాటతో మత్తయి సువార్త పూర్తవుతుంది.
యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉండే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనమున్న కష్టములో, బాధలో, శోధన, శ్రమలో మనతో కూడా మన దేవుడు ఉన్నాడు అనే విషయము ఎప్పటికీ మనం మర్చిపోవద్దు. ప్రియమైన సహోదరుడా, నేను విపరీత కష్టంలో ఉన్నాను, నా పక్షంగా మాట్లాడేవాళ్ళు కానీ, ధైర్యం చెప్పేవాళ్ళు కానీ, నా బాధను పంచుకునే వాళ్ళు కానీ ఎవరు లేరు అని ఒకవేళ వేదన పడుతూ ఉంటే నీ పక్షంగా నీ దేవుడు ఉన్నాడు. ఆయనే అద్దరికి వెళదామని చెప్తున్నాడు. అద్దరికి వెళ్ళాలంటే కనబడతామని చూసినట్లయితే కనుక ఇక్కడ వాళ్ళు నీటి గుండా వాళ్ళు ప్రయాణం చేయాలి. నీటి గుండా వాళ్ళు ప్రయాణం చేయాలి. మనం చూస్తూ వచ్చినప్పుడు వాళ్ళు పడవ ప్రయాణం చేసినప్పుడు, సముద్రంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు సముద్ర ప్రయాణం ఎప్పుడు సులువుగా జరగదు. అలలు మన నావను ముంచడానికి ప్రయత్నం చేస్తాయి. నీళ్లు మన నావలోకి రావడానికి ఆతృత పడతా ఉంటాయి. ఏదో క్షణంలో మన నావని ముంచటానికి సముద్రము అందులో మన కలిపేసుకోవడానికి శత విధాల ప్రయత్నం చేస్తుంది. జీవితాన్ని మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ జీవితంలో శోధన ఉంటుంది, శ్రమ ఉంటుంది, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. కొన్నిసార్లు కొంతమంది మన పక్షంగా ఉండి ధైర్యం చెప్తారు. కొన్నిసార్లు ఎవరు లేని ఒంటరితనాన్ని మనము అనుభవించాల్సి వస్తుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుందాము, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఈ జీవిత ప్రయాణంలో మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు, తన కుమార్తెలు చేసుకున్న రక్షకుడు మనకు తోడుగా ఉన్నాడు విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దని మొట్టమొదటి మాటగా ఈ మాట నీకు ప్రేమతో తెలియజేస్తున్నానమ్మా. నాకెవరు లేరు అనుకుంటున్నావా? నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు అంటున్నాడు, అద్దరికి వెళదాం, నువ్వు నేను కలిసి వెళదాం, మనం కలిసి ప్రయాణం చేద్దాం అని మాట్లాడుతున్నాడు. ఈ అద్దరికి వెళ్ళే ఈ ప్రయాణంలో, ఈ నావలో, ఈ జీవితంలో నువ్వు నేను సముద్రము గుండా ఈదుతూ వెళ్తున్నప్పుడు శోధన శ్రమంలో ఎవరు లేమనుకుంటున్నామేమో కానీ నీతో నాతో మన నావలో మన క్రీస్తు ఉన్నాడు విషయాన్ని మనం మర్చిపోతున్నామేమో అనే విషయాన్ని గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను నేను. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులతో ఉన్నాడు. శిష్యులేసి కలిసి నావలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. బైబిల్లో ఒక్క చోట మాత్రమే యేసు ప్రభు నిద్రించను అన్నమాట ఉంటుంది. అది ఇక్కడే. గమనిస్తూ వచ్చినప్పుడు అంటే యేసు పడుకోలేదా అనండి అని అంటే ఆయనకు పూర్తిగా 100% హీఈస్ హ్యూమన్. నీకు నాకు ఎలా ఆకలేస్తుందో ఆయనకు ఆకలేసింది. నువ్వు నెల నిద్రపోతామో నిద్రపోయాడు ఆయన. నీకు నాకు ఎలా వేదన కలుగుతుందో ఆయన కూడా వేదన కలిగింది. నీకు నాకు ఎలా కన్నీళ్ళు వస్తాయో ఆయన కూడా కన్నీళ్ళు వచ్చాయి. హీఈస్ 100% హ్యూమన్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. 100% ఒక మానవ జీవితాన్ని చూసిన యేసు ప్రభువుకి ఆకలి వేస్తుంది, నిద్ర వస్తుంది, వేదన కలుగుతుంది, కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇది ఇలాంటి సందేహం లేదు. ఇక్కడ యేసు ప్రభు పడుకున్నాడు అనే విషయాన్ని బైబిల్లో చూస్తాను. నేను అనుకుంటాను పడుకున్నాడు అని అంటే ఆయన మౌనంగా ఉన్నాడు అనుకుంటాను నేను. ఆయనకు తెలుసు తుఫాను వస్తుంది అని తెలుసు ఆయనకి. తుఫాను వల్ల ఆ అలల తాకిడికి నావ మునిగిపోయే పరిస్థితికి వెళ్తుంది అని తెలుసు ఆయనకి. ఆ వర్షపు నీళ్లు, ఆ తుఫాను నీళ్లు, సముద్రపు నీళ్లు నావలోకి వచ్చి నావ మునిగిపోతుంది, మునిపే పరిస్థితికి వెళ్తుంది అనే విషయము యేసుకి తెలుసు. బట్ హీ వాజ్ వెరీ కామ్. యేసుకి తెలియకుండా ఈరోజు నీకున్న పరిస్థితి నీకు లేదు. వేదనలో భరిస్తున్నా అనుకుంటున్నావా? నా ప్రియమైన సోదరు, యేసుకి తెలియకుండా ఆ వేదన వస్తుందా నీ లైఫ్లోకి? యేసుకి తెలియకుండా ఓటమి నీ కుటుంబంలోనికి వస్తుందా? యేసుకి తెలియకుండా కరోనా వైరస్ ఈ ప్రపంచంలోనికి వస్తుందా? వచ్చింది అని అంటే యేసుకి తెలిసే వచ్చింది. నీ లైఫ్లో శోధన వచ్చిందంటే, ఓటమి వచ్చిందంటే ఆయన తెలిసే వచ్చింది. నీ ఫ్యామిలీ రోజు కన్నీరు కార్చిన పరిస్థితి వచ్చింది అని అంటే ఆయన తెలిసే వచ్చింది. కానీ ఆ రోజున యేసయ్య మౌనంగా ఉన్నాడు. తుఫాను వచ్చింది, తుఫాను నావను తాకుతుంది, అలలు వచ్చి నావను కొడుతున్నాయి, ఆ వర్షపు నీరు, ఆ సముద్రపు నీరు కలిసి నావలోనికి వస్తూ ఉన్నాయి. శిష్యులు ఎక్కువ శాతం మంది జాలర్లు కాబట్టి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడగొట్టుకొని నావలో నీళ్లు బయట తోడుతుంటుంటారేమో అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళు తెలిసిన విద్య అది. వాళ్ళకి ఎవరు నేర్పించక్కర్లా. వాళ్ళు తెలిసిన దాన్ని వాళ్ళు ఫస్ట్ ప్రాసెస్లో పెట్టి ఆ నావని ఏదో విధంగా దరికి చేర్చాలని అద్దరికి వెళ్ళడానికి
వాళ్ళు వాళ్ళ శతవిధాల ప్రయత్నం చేశారు, వాళ్ళ వల్ల కావట్లా. నశించిపోయే పరిస్థితి, చనిపోయే పరిస్థితి వాళ్ళకి ఎదురైపోయింది. ఎదురయ్యేసరికి మౌనంగా నిద్రిస్తున్నట్టుగా ఉన్న యేసు దగ్గరికి వెళ్ళి లేపి అంటున్నారు, అయ్యా నశించిపోతున్నా, మీకు చింత లేదా? ఈ రోజున నా ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, నీ లైఫ్లో, నీ కుటుంబంలో ఎదురవుతున్న పరిస్థితిని బట్టి యేసే మౌనంగా ఉన్నాడు అని అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటి తెలుసా? మనం కూడా యేసే ఏంటి నా పరిస్థితి ఎలాగైపోతుంది? నీకు చింత రావట్లేదా? నీ బిడ్డనయ్యా నేను, నీ కుటుంబమయ్యా ఈ కుటుంబము, నువ్వు ఏర్పాటు కుటుంబమయ్యా, ఇంత కష్టములో, ఇంత ఓటములో, ఇంత వేదనలో, ఇంత రకరకాల మాటలు అనుభవిస్తూ మేము వెళ్తున్నామే, నీకు చింత రావట్లేదా? మా మీద కనికరం రావట్లేదా? మా మీద ప్రేమ రావట్లేదా? మా మీద దయ రావట్లేదా అని చెప్పి ఎన్నో ప్రశ్నలు మన దేవుడిని వేస్తామన్నా. శిష్యులు అదే అడిగారు, అయ్యా నశించిపోతున్నామయ్యా, మీకు చింత రావట్లేదా? చచ్చిపోతున్నామయ్యా, మీకు చింత రావట్లేదా? ఈ తుఫాను తాకిడుల్లో మా యొక్క జీవితము, మా యొక్క మనుగడ, మా యొక్క భవిష్యత్తు ప్రశాంతకమైపోయిందయ్యా, చింత రావట్లేదా? యేసు అడుగుతున్న ప్రశ్న. యేసయ్య వాళ్ళ ప్రశ్నకు బదులివ్వలేదు, కానీ ఈ రెండు చోట్ల కూడా 3 ప్రశ్నలు అడుగుతున్నారు. అది ఈరోజు వాక్యం మనకి. ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, కష్టంలో ఉన్నానయ్యా, చింత రావట్లేదని అడుగుతుండే, నా కుటుంబం వ్యాధుల్లో ఉందయ్యా, నా కుటుంబం కనికరించడానికి నీకు ప్రేమ కలగడం లేదా అనడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఈ రోజున యేసయ్య అడుగుతున్న 3 ప్రశ్నలని దేవుని సేవకునిగా, దేవుని పక్షంగా నిలబడి నేను అడుగుతున్నాను. దేవుని ప్రశ్నించడానికి సిద్ధపడుతున్నాము, కానీ ఆయన వేసే ఈ 3 ప్రశ్నలలో ఏం సమాధానం చెప్పడానికి మనమున్నామన్న విషయాన్ని ఒక చిన్న పరిశీలనగా గమనిద్దామని ప్రేమతో మాట్లాడుతున్నా. లేపారు, నశించిపోతున్నామయ్యా, మీకు చింత కలగడం లేదా అని చెప్పి ప్రశ్న వేశారు. చింత కలుగుతుంది అని చెప్పలేదు, చింత కలగట్లేదు అని చెప్పట్లా. ఆయన లేచాడు, లేచి యేసయ్య చేసిన అడిగిన 3 ప్రశ్నలని మార్కు సువార్తలో, లూకా సువార్తలో 2 చోట్ల ఉన్నాయి. 2 చోట్ల ఉన్న 3 ప్రశ్నలని గమనించడానికి ప్రయత్నం చేద్దాం. దానికి ముందు ఆయన గాలిని, సముద్రాన్ని గద్దించేశాడు, నిమ్మలపరిచేశాడు. తన శక్తి నీ మాటలకి, నీ ఊహకి, అంచనాకి అందంది అని నిరూపించేశాడు. నిరూపించేసిన తర్వాత వేసిన మొట్టమొదటి ప్రశ్న, మార్కు సువార్తలో 2 ఉంటాయి, లూకా సువార్తలో 1 ఉంటుంది. ఈ మార్కు సువార్తలో మొట్టమొదటి గమనిద్దాం ఒకసారి. 4వ అధ్యాయంలో 40వ వచనంకి వచ్చినట్లయితే కనుక అందులో 2 ప్రశ్నలు ఉంటాయి. ఎందుకు భయపడుతున్నారు? ఆ తర్వాత ముందు చూస్తే కనుక మీరింకా నమ్మలేక ఉన్నారా? ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉంటాయి. మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనం చూస్తే కనుక, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. ఇక్కడ 2 క్వశ్చన్స్. మీరెందుకు భయపడుతున్నారు? ఫస్ట్ క్వశ్చన్, మీరెందుకు భయపడుతున్నారు? ఎందుకంటే మీరు వెంబడిస్తున్నది సామాన్యుని కాదు, మీరు వింటున్న మాటలు సామాన్యపు మాటలు కాదు, మీరు చూస్తున్న కార్యాలు సామాన్యమైన కార్యాలు కాదు. ఇవన్నీ నేను నీ కళ్ళ ముందు ప్రత్యక్షంగా చేస్తున్నప్పుడు, నా మాటలనే నీకు బోధిస్తున్నప్పుడు, ఈ మాటలు మిగిలిన సంస్థల మాటల కంటే, పరిచయాల మాటల కంటే, బోధకుల మాటల కంటే భిన్నంగా, ప్రత్యేకంగా, గొప్పగా ఉన్నప్పుడు ఇంకా మీరు ఎందుకు భయపడుతున్నారు? ఆయన శిష్యులుగా పిలువబడి ఇన్ని గొప్ప కార్యాలని నేను ప్రత్యక్షంగా మీ కళ్ళ ముందు చేస్తున్నప్పుడు, అవి మీరు చూస్తున్నప్పుడు, అలాంటి నేనే పక్కన ఉన్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇలాగ రకరకాలుగా మనం ఆలోచన చేస్తే, ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, యేసయ్య కార్యాలు చూస్తూ ఇక్కడ దాకా మనం వచ్చాం. ఈ సెప్టెంబర్ మంత్లోనికి, ఈ ఫస్ట్ సండేలోకి వచ్చాము అని అంటే 2020లో ఇంత భయంకర దినాలు మనం చూస్తూ కొనసాగించబడుతున్నాము అని అంటే దేవుని కృప తప్ప మరొకటి ఏది కారణం కాదు అని తెలిసినప్పుడు ఎందుకు మనం భయపడుతున్నాం? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నీ లైఫ్లో అద్భుతాలని దేవుడు చేయకుండా ఇక్కడ దాకా వచ్చావా? నీ ఫ్యామిలీలో ఆశ్చర్య కార్యాలు ఆయన చేయకుండా, నువ్వు పొందకుండానే ఈ 2020 సెప్టెంబర్ 1st వీక్ వరకు నువ్వు రాగలిగావా? ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? దేవుడు అన్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా నేను ఉన్నాను. యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉండే దేవుణ్ణి, మన పక్షంగా ఉండే దేవుణ్ణి, మనతో కుటుంబ సభ్యుడిగా ఉండే దేవుణ్ణి,
మనకు ఒక తండ్రిగా తోడబుట్టిన వానిగా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఉండేదేవండి మనం కలిగి ఉండి ఎందుకు భయపడుతున్నాం? బిడ్డ పిల్లవట్లేదు అనే భయం, ఉద్యోగం రావట్లేదే అనే భయం, ఆరోగ్యం బలహీనమైపోతుంది, రోగాల బారి పడిపోతున్నామే అనే భయం, రకరకాల భయాలతో ఈ రోజున క్రైస్తవ సమాజము విలువెల్లాడిపోతుంది. ప్రియమైన సహోదరుడా, నీలో భయం చోటు చేసుకుంటా ఉంటే ఏసంటున్న అడుగుతున్న మొదటి ప్రశ్న, ఎందుకు భయపడుతున్నావు? వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ యువర్ ఫియర్? నీ భయానికి గల కారణం ఏంటి? నేను లేకుండా నువ్వు లేవే, ఈ క్షణంలో కూడా నేను లేకుండా నువ్వు లేవు కదా. అలాంటప్పుడు నేను పక్కన ఉన్నప్పుడు ఇంకా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నా కృప నిన్ను దర్శించినప్పుడు ఇంకా ఎందుకు భయపడుతున్నావు? నిన్ను నా కుమార్తెగా ప్రత్యేకపరుచుకున్నప్పుడు ఇంకా ఎందుకు భయపడుతున్నావు? నా రాజ్య వారసుగా నేను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇంకా ఎందుకు భయపడుతున్నావు? దేవుని కృప ఉన్నది, దేవుని కటాక్షం మనకున్నది, అనిచే భరోసా ధైర్యం మనకున్నది, రేపటి రోజు నిరీక్షణ మనకున్నది. అయినా ఇంకా మనం భయపడుతున్నామేమో. ఈ రోజున యేసయ్య ఆ ప్రశ్న అడిగిన శిష్యుల స్థానంలో మనముందా? అదే యేసయ్య మార్పు లేనివాడు, మార్పు రానివాడు అడుగుతున్న ప్రశ్న, ఎందుకు భయపడుతున్నావు? నేను నీ పక్కన ఉండగా ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ప్రపంచం ఎలాగైనా పోనవు, సముద్రం ఎలాంటి అగమ్య గోచర పరిస్థితుల్లోనికి నిన్ను నెట్టివేసినా సరే నేనున్నాను కదా నీ పక్షంగా, నీతో పాటు నేను ఉన్నాను కదా, అదే నావల్లో నీతో కూడా నేను ఉన్నాను కదా, ఎందుకు భయపడుతున్నా? నీ కుటుంబంతో ఉన్నాను కదా, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీ పక్షంగా ఉన్నా ఎవరు లేకపోయినా నేను ఉన్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు అని దేవుడు ఒక ప్రశ్న నేను వేస్తే, ప్రేమైన సోదరుని, ప్రేమైన సహోదరుడా, ఏం చెప్తాం దేవునికి? దేవుని కార్యాలు చూసి, ఆయన కార్యాలు అనుభవించి, ఆయన చేత అనేక సందర్భాల్లో అనేక సార్లు ఓదార్చబడి, ధైర్యపరచబడి, ప్రతి కార్యానికి మనము సాక్షులుగా ఉండి, ఈ రోజున కొత్త ప్రాబ్లం వస్తే లేదా పాత ప్రాబ్లంల నుంచి విడుదల పొందలేకపోతే భయపడుతూ ఉంటే ఏసంటున్నాడు, వై ఆర్ యు అఫ్రైడ్? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నా కార్యాలు చూసావు కదా, నా గొప్పతనం ఏంటో తెలుసు కదా, ఎన్నోసార్లు నీ ఎక్స్పీరియన్స్లో అనేకసార్లు ఓదార్చబడ్డావు కదా, ఎన్నోసార్లు ఆలోచన లేని టైంలో నీకు ఆలోచన ఇచ్చాను కదా, నీ లైఫ్లో ఎన్నో అనుభవాలను నువ్వు చూసావు కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఇప్పుడు ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నా ప్రియమైన సహోదరుని, ప్రియమైన సహోదరుడా, యేసయ్య వేస్తున్న మొదటి ప్రశ్న, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? వై ఆర్ యు అఫ్రైడ్? గమనించినట్లయితే గనక నిజంగా కావలసిన సాధించుకోవాలనుకున్నప్పుడు పరిస్థితులకి భయపడకూడదు. వాళ్ళు అద్దరికి వెళ్ళాలి అని యేసయ్య చెప్పాడు, యేసయ్య వాళ్ళతో పాటు ఉన్నాడు, పరిస్థితులు అనుకూలంగా లేవు, కానీ కావలసిన సాధించాలనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకూడదు. నీ లైఫ్లో విజయం సాధించాలని ఆశపడుతూ ఉంటే పరిస్థితులకు భయపడద్దు. ఉద్యోగం సాధించాలని ఆశపడుతూ ఉంటే పరిస్థితులకు భయపడద్దు. ఉద్యోగం లేదు అనేక మంది చెప్తూ ఉంటే పరిస్థితులకు భయపడద్దు. చాలా పెద్ద వాళ్ళ నుంచి రికమెండేషన్ చేయించుకోవాలి, అంత పెద్ద వాళ్ళతో రికమెండ్ చేయించే స్థాయి నాకు లేదు అన్న పరిస్థితులు నీ కళ్ళ ముందు కనబడుతుంటే పరిస్థితులకు నువ్వు భయపడద్దు. చాలామందికి యవన వయసులో పిల్లలయ్యి వారు పిల్లలు కలిగి ఉన్నారే, నా బిడ్డ విషయంలో ఏంటి ఇలాంటిది అని అనిపించినప్పుడు పరిస్థితులకు భయపడద్దు. ఎందుకనంటే నీకు బిడ్డలు ఇచ్చిన దేవుడు వాడికి చక్కని భవిష్యత్తును కూడా ఇవ్వగలిగే శక్తి, సామర్థ్యము ఆయన దగ్గరే ఉంది. వాళ్ళు జ్ఞానవంతులుగా చేసి చక్కని చదువుని అందించగలిగే సామర్థ్యము ఆయనకి ఉంది. యవనంలోకి వస్తే వాళ్ళ లైఫ్లోనికి, నెక్స్ట్ స్టెప్లోనికి, ఒక మ్యారేజ్ లైఫ్లోకి తీసుకెళ్ళగలిగే సామర్థ్యము ఆయనకే ఉంది. ఆయన దేవుడు. కాబట్టి భయపడవద్దు. పరిస్థితులు ఎలాగున్నా విజయం సాధించాలని తృష్ణ, తపన, తాపత్రం నీలో ఉంటే పరిస్థితులకు భయపడవద్దని నీ సహోదరునిగా, దేవుని సేవకునిగా ఈ మాటను తెలియచేస్తున్నా. యేసయ్య వేసిన ప్రశ్నలో మొదటి ప్రశ్న, ఎందుకు భయపడుతున్నావు అని వేసిన 3 ప్రశ్నల్లో మొట్టమొదటి ప్రశ్న, వై ఆర్ యు అఫ్రైడ్? ఎందుకు భయపడుతున్నావు?
ఎందుకు భయపడుతున్నా? యవనస్తులారా, మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ నేను గమనించాను. One who needs honey shouldn't fear for bees. One who needs honey should not fear for bee. తేనె కావాలని ఆశపడుతూ ఉంటే తేనె పురుగులకి భయపడకూడదు. విజయం కావాలని ఆశపడుతూ ఉంటే విజయాన్ని పొందే క్రమంలో వచ్చే నిందలకి, అవమానాలకి, నిరుత్సాహ మాటలకి భయపడకూడదు. యవ్వన లైఫ్లో నీకు గోల్ అంటూ నువ్వు పెట్టుకున్నప్పుడు, ఆ గోల్ సాధించడానికి పరిగెడుతున్నప్పుడు రకరకాల మనుషులు నీ దారిలో, నీ చేసే ప్రయాణంలో, ఈ పరుగు పందెంలో నీ దారిలో అడ్డమైన రాళ్ళు వేసినప్పుడు, రకరకాలుగా మాటలు నిరుత్సాహపరిచినప్పుడు నువ్వు భయపడకూడదు. నీ గోల్ను సాధించి దిస్ ఈజ్ వాట్ ఐ యామ్ అని నిరూపించుకోవాలి. కానీ రకరకాల మాటలు నీ గుండెల్లో నిరుత్సాహాన్ని కలిగించినప్పుడు ఆగిపోయానంటే ఆలోచించు ఒకసారి. యు షుడ్ నాట్ స్టాప్. అద్దెనికి వెళ్ళాలి, గమ్యం చేరుకోవాలి. నువ్వంటే ఏంటో అనేకులకు తెలియచెప్పాలి. One who needs honey should not fear for bees. తేనె కావాలని ఆశపడే వ్యక్తి తేనె పురుగులకు భయపడకూడదు. నువ్వు భయపడిపోతున్నావేమో, నీ లైఫ్లో సాధించలేనేమో అని భయపడుతున్నావేమో, పొందలేనేమో అని భయపడుతున్నావేమో, ఆ స్థాయికి చేరుకోలేనేమో అని భయపడుతున్నావేమో. యూ షుడ్ నాట్ ఫియర్. యూ షుడ్ నాట్ ఫియర్. భయపడద్దు. మనలో ఉండకూడనిది భయం. ఈ భయమే మన వెనక్కి లాగేస్తుంది. ఈ భయమే సాధించలేకుండా చేస్తుంది. ఈ భయమే నిరుత్సాహపరిచేస్తుంది. ఈ భయమే ఏదో చేద్దామనుకున్న మనము ఏదో చేసేవారమంగా మనం మా నిర్ణయాలు వెనక్కి తీసుకున్నామంటే దానికి గల ప్రధాన కారణము భయమే. యేసు అన్నాడు, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? రోజున నీ గుండెల్లో ఏ మూలనైనా సరే భయం అనేది ఉన్నది అని అంటే గనక ఒక మాట జ్ఞాపకం చేసుకో. ఓడిపోతామేమోనన్న భయం గెలుపుని దక్కనివ్వకుండా చేస్తుంది. ఓడిపోతానేమో అని నీలో భయం కలుగుతా ఉంటే ఆ భయమే నువ్వు అద్దరికి పోలేకుండా, గెలుపుని పొందలేకుండా, విజయాన్ని సాధించలేకుండా చేస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు అని ప్రేమతో నీ సహోదరునికి మాట తెలియచేస్తున్నాను. యేసు అన్నాడు, అద్దరికి వెళ్దామని. వీళ్ళద్దరికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. యేసు వాళ్ళతో ఉన్నాడు, ఎలాగైనా చేరతారు. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ దే ఆర్ అఫ్రైడ్. తుఫాను చూసి భయపడుతున్నారు, సముద్రాన్ని చూసి భయపడుతున్నారు, అలలు చూసి భయపడుతున్నారు, అలలు పొంగుని చూసి భయపడుతున్నారు. ఈ భయము కాస్త వాళ్ళలో ఆందోళన సృష్టించేసి అద్దరికి వెళ్ళలేమేమో, నశించిపోతామేమో ఆలోచనలోనికి వారిని తీసుకెళ్ళిపోయింది. ఓడిపోతామేమోనన్న భయం గెలుపుని దక్కనివ్వకుండా చేస్తుంది. నీలో ఓడిపోతామేమో భయపడుతుంటే గనక ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ ఓటమి భయమే నువ్వు గెలుపొందనివ్వకుండా వెనకకి లాగేస్తుంది అనే విషయాన్ని యవనుడా, యవనస్తురాలా మర్చిపోవద్దని ప్రేమతో తెలియచేస్తున్నాను నీ సహోదరునిగా. ఓడిపోతామేమో, సాధించలేనేమో, గెలుపొందలేనేమో అన్న భయమే నేను గెలుపొందనివ్వకుండా చేస్తుంది, నెగ్గనివ్వకుండా చేస్తుంది. అందుకే యేసు అన్నాడు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? వై ఆర్ యు అఫ్రైడ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్? వై ఆర్ అఫ్రైడ్ ఆఫ్ యువర్ స్టడీస్? వై ఆర్ అఫ్రైడ్ ఆఫ్ యువర్ మ్యారేజ్ లైఫ్? భయపడవద్దు, భయపడకూడదు విషయాన్ని బైబిల్ గ్రంథంలో ప్రతిరోజు మనం చూస్తాం. భయపడుతున్న మాట 366 సార్లు బైబిల్లో ఉంటుంది అని బైబిల్ పండితులు మనకు తెలియజేస్తున్నారు. సో ఎవ్రీడే గాడ్ ఇస్ టెల్లింగ్ us not to be afraid. ప్రతిరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడద్దు అని మాట్లాడుతున్నాడు. కానీ భయపడిపోతూ ఓటమిలో ఇంకా కురిగిపోతున్నాము. కానీ గెలుపొందడానికి మనము ముందుకు వెళ్ళలేకపోతున్న విషయాన్ని ఈ రోజున గుర్తుంచుకోవాల్సిందిగా, ఈ రోజు నుంచి ఓటమిని, ఆ భయాన్ని ఎక్కడ వదిలిపెట్టేసి ఓటమంచులో నుంచి తీరము చేరే వ్యక్తిగా, అద్దరికి చేరే వ్యక్తిగా, విజయాన్ని పొందే వ్యక్తిగా నిన్ను సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రేమతో ఈ మాటను తెలియజేస్తున్నా. బైబిల్ విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యోబు గ్రంథంలో 3వ వచ్చినట్లయితే ఒక అత్యంత ఆశ్చర్యపరుడు, ఘనమైన భక్తి కలిగిన వాడు,
అలాంటి వారు ఇంకా ఆ టైంలో వాళ్ళు ఉన్న ఆ ఏరియాలో తూర్పు దిక్కు జనందరిలో ఎవ్వరు కూడా ఇతనితో సరి సమానమైన ఎవరూ లేడండి. అలాంటి ఒక వ్యక్తి దేవుడే పరీక్షించడానికి ఆస్తంతా దేవుడు తీసేసుకున్నప్పుడు, పిల్లలను దేవుడు తీసేసుకున్నప్పుడు, ఆరోగ్యం దేవుడు తీసేసుకున్నప్పుడు, అతను స్నేహితులు వచ్చి చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇతని పరిస్థితిని చూసి ఏం మాట్లాడలేక 7 రోజులు మౌనంగా ఉన్నప్పుడు 3వ అధ్యాయంలో యోబు గారు మాట్లాడడం మొదలెట్టాడు. వాడు ఎలాగో మాట్లాడలేదు, ఈయన ఓపిక చేసుకున్నాడు. ఓపిక చేసుకొని మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? చూద్దాం ఒకసారి యోబు గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 3 3వ అధ్యాయంలో 25-26 వరకు వద్దాం ఒకసారి. లెట్ us all open our Bibles. Everybody. The book of Job chapter 3 యోబు గ్రంథం 3వ అధ్యాయం 25-26 వరకు వద్దాం ఒకసారి. ఏది వచ్చిందని బహుగా భయపెడుతున్నో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినది నా మీదకి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. అక్కడ పూర్తయిపోయిన అధ్యాయం. ఏమన్నాడు తెలుసా? ఏది వస్తుంది అని నేను బహుగా భయపడ్డానో అదే వచ్చింది. నాకు అర్థం కాని విషయం తెలుసా? అసలు యోబు గారు ఈ నెగిటివ్నెస్లోనికి, ఈ భయంలోనికి ఎందుకు వెళ్ళిపోవాలి? ఆ స్థాయి ఉంది చెప్పండి ఆయనకి. అసలు ఫస్ట్ అధ్యాయంలో చూస్తే గనక ఆయన స్టేటస్ని చూస్తూ వచ్చినప్పుడు నిజంగా ఆయన స్టేటస్ పోల్చుకోవడానికి కూడా ఎవరు లేడండి ఆ టైంలో. అంత ఉన్నతమైన స్టేటస్లో ఉండి విపరీతమైన వ్యాపారం చేస్తూ డబ్బుకి కానీ మనుషులు కానీ కొదువు లేకుండా ఒక మంచి ఉన్నతమైన స్టేటస్లో ఒక మంచి స్టేటస్ సింబల్గా అతను నా టైంలో అందరూ గమనిస్తూ ఉన్నప్పుడు అదనమాట తెలుసా, ఏది వస్తుందని భయపడ్డానో అదే వచ్చింది. అంటే అన్నీ కలిగి ఉన్నప్పుడు యోబు ఇవి పోగొట్టుకుంటానేమో అని భయపడి ఉంటాడు, అదే వచ్చింది ఇక్కడ. అంటే చాలామంది ఈ రోజున ఎందుకు మనం ఓడిపోతున్నాము అని అంటే ఓడిపోతానేమో అనే భయం ఓడిపోలే చేస్తుంది. ఎందుకు విజయం సాధించలేకపోతున్నాం, ఎందుకు ఎగ్జామ్స్లో మంచి పర్సన్ తీసుకురాలేకపోతున్నామంటే రాయలేనేమో భయం రాయనకుండా చేస్తుంది. ఎవరికి ఉద్యోగం రావట్లా, నాకు కూడా రాదేమో అన్న భయం ఉద్యోగం రాకుండా చేస్తుంది. పెళ్ళవదేమో అన్న భయం అక్కర్లా. యూ కెన్ జస్ట్ ఇమాజిన్. ఏది వస్తుంది నేను భయపడ్డానో అదే వచ్చింది. మనం వాడుక భాషలో మాట్లాడుకుంటే 25 వచ్చినాను చూసి ఏది జరుగుతుంది లేదా ఏది వచ్చినా బహుగా భయపెడుతున్నో అదే నాకు సంభవిస్తుంది. అంటే భయపడ్డాడు, ఆ భయము నిజమైపోయింది. ఈరోజున భయపడుతున్నావేమో, నువ్వు దేనికోసం భయపడతావో, దేనికోసమో ఎక్కువ ఆలోచన చేస్తూ ఆ ఆలోచనలో భయం గ్రిప్లోకి వెళ్ళిపోయి నువ్వు అక్కడ ఇరుక్కుపోతావో ఆ భయమే నీ లైఫ్లో నేను రూల్ చేస్తుంది. రూల్ ఎలా ఉంటుందో తెలుసా? ఆ తర్వాత వచ్చింది చూడండి ఒకసారి. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చింది. ఇప్పుడు చూడండి, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవిస్తుంది. అంటే ఆ భయము నెమ్మది లేకుండా చేసేసింది, ఆ భయము విశ్రాంతి లేకుండా చేసేసింది, ఆ భయము సుఖం లేకుండా చేసేసింది. భయానుకున్న పవర్ అది. భయానుకున్న పవర్ నెమ్మది లేకుండా చేసేస్తుంది, సుఖం లేకుండా చేస్తుంది, విశ్రాంతి లేకుండా చేస్తుంది. ఏసి అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నావు? భయపడి నెమ్మది లేకుండా లైఫ్ని ఎందుకు నువ్వు ఇంకో స్టెప్ కిందకి పడిపోతావు? సుఖము లేకుండా మరొక స్టెప్, విశ్రాంతి మరొక స్టెప్ ఎందుకు నువ్వు పడిపోతావు? ఇవన్నీ కారణం భయమే కదా. ఏసి అన్నాడు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఈ రోజున నా ప్రియమైన సహోదరుడు, నా ప్రియమైన సహోదరుడా, నీ లైఫ్ గురించి కానీ నీ ఫ్యామిలీ గురించి కానీ ఏదైనా నీ గుండెల్లో భయం పెరిగిపోతే ఆ భయం ఈ రోజున పెకలించి బయట పడవేయబడాలని దేవుని సేవకుని కానీ సహోదరుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వాట్ ఎవర్ ఫియర్స్ వీ హ్యావ్, ఐ రియల్లీ బిలీవ్ దాట్ ఆ భయాలను దాటి నువ్వు బయటకు వస్తావని నేను నమ్ముతున్నాను దేవుని సేవకునిగా. ఏసి అడిగిన మొట్టమొదటి ప్రశ్న, గాలిని నిమ్మలపరిచేశాడు, సముద్రం నిమ్మలపరిచేశాడు, తుఫాన్ నిమ్మలపరిచేశాడు, తన కార్యాన్ని పూర్తి చేసేశాడు. ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు భయపడుతున్నావు? సర్వశక్తి మంతుని పక్షంగా ఉండగా నా ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, ఎందుకు భయపడుతున్నావు?
ఆకాశాన్ని, భూమిని, అందులో సమస్తాన్ని సృష్టించిన వాడు నీ పక్షముగా ఉండగా, నా ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, ఎందుకు భయపడుతూ ఉన్నావు? నీ లైఫ్లో ఎన్నో కార్యాలు, అద్భుతాలు చేసి ఇక్కడ దాకా నడిపించిన దేవుడు నీ పక్షంగా ఉండగా, నా ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, ఎందుకు భయపడుతున్నావు? ఎన్నో ఒడిదుడుకులు గుండా నీ లైఫ్ ప్రయాణమైంది. అన్ని ఒడిదుడుకుల్లో ఎవరు ఉన్నాయో లేకపోయినా యేసు ప్రభుని తండ్రి నీ పక్షంగా ఉండి ఇక్కడ దాకా తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? సో డూ నాట్ బి అఫ్రైడ్. ఇక్కడ దాకా తెచ్చిన దేవుడు ఈ సముద్ర ప్రయాణం ఎదురుతున్న శోధనల్లో, శ్రమల్లో నీతో పాటు ఉన్నవాడు నేను గమ్యానికి చేరుస్తాడు, అద్దరికి తీసుకెళ్తాడు, విజయాన్ని అందిస్తాడు. సో డూ నాట్ బి అఫ్రైడ్ ఎనీమోర్. ఇక నుండి దేనికి నువ్వు భయపడవద్దు అని దేవుని సేవకునికి మాటని తెలియచేస్తున్నా. తర్వాత నుంచి నా రెండో ప్రశ్న ఒకసారి చూస్తే గనక, ఇంకా నమ్మిక లేకుండా ఉన్నారా? ఆ మాట నిజంగా యేసయ్య ఎంత వేదనతో మాట్లాడుంటాడా అని అనిపించింది నాకు. చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 4:40 మీరింకా నమ్మలేకున్నారా? మీరింకా నన్ను నమ్మట్లేదా? ఇన్ని కార్యాలు చూసి నన్ను ఇంకా నమ్మట్లేదా? ఇన్ని అద్భుతాలు చూసి ఇంకా నమ్మట్లేదా? వాట్ అబౌట్ యూ? నీ పరిస్థితి ఏంటి? మిగిలిన వాళ్ళ అద్భుతాలన్నీ పక్కన పెట్టేసాయి, నీ చర్చిలో వినే సాక్ష్యాలన్నీ పక్కన పెట్టేసాయి. నీ లైఫ్లోకి ఒకసారి వెనక తిరిగి నీ లైఫ్లో చూడు. ఒకసారి నీ లైఫ్లో జస్ట్ నీ లైఫ్లోకి, నీ ఫ్యామిలీలోకి ఒక్కసారి చూడు. యూ కెన్ కౌంట్ ఆల్ ది బ్లెస్సింగ్స్. ప్రతి అద్భుతాన్ని, ప్రతి ఆశ్చర్య కార్యాన్ని యూ కెన్ కౌంట్ దెమ్, యూ కెన్ నేమ్ దెమ్ వన్ బై వన్. ఇంకా చాలా మర్చిపోయి ఉంటావు. నువ్వు పొందిన కార్యాలని, దేవుడు చేసిన కార్యాలని లెక్క పెట్టుకుంటూ వెళ్తే సంఖ్య సరిపోదండి. మన తల వెంట్రుకలు సరిపోవు. తల వెంట్రుకల కంటే విస్తారమైన కార్యాలని మనం చూస్తూ వచ్చాం, అనుభవిస్తూ వచ్చాం. ఇంకా నమ్మలేకుండా ఉన్నావా? ఈ అద్భుతాలు చేసిన దేవుణ్ణి ఇంకా నమ్మలేకుండా ఉన్నావా? నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో ఎన్ని ఆశ్చర్య కార్యం చేసిన దేవుణ్ణి ఇంకా నమ్మలేకుండా ఉన్నావా? నిజంగా ఆ మాట యేసు ప్రభు నిజంగా ఎంత వేదనతో అని ఉంటారా అని ఒక చిన్న ఫీల్ నాలో కలిగింది. అద్భుతాలు చూస్తున్నారు కదా, అనేక మంది నాకు సాక్ష్యం చెప్తున్నారు కదా, నాకున్న ఘనత ఎంత గొప్పగా ఉందో మీరు చూస్తున్నారు కదా. దెయ్యాలు ఎలా నా మాట లోబడి పారిపోతున్నాయో చూస్తున్నారు కదా. ఎలాంటి రోగులు స్వస్థపరచబడుతున్నారో మీరు చూస్తున్నారు కదా. నా మాటలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయో మీరు చూస్తున్నారు కదా. మీ లైఫ్లో నేను చేసిన కార్యాలను కూడా మీరు చూస్తున్నారు కదా. ఇవన్నీ చూసి ఇంకా నమ్మలేకపోతున్నారా? ఇంకా నమ్మలేకపోతున్నారా? ఈరోజు యేసు అంటున్న మాట, నీ లైఫ్లో నేను చేసిన కార్యాలు చూసినా కూడా ఇంకా నమ్మలేకపోతున్నావా? ప్రియమైన సహోదరుని, ప్రియమైన సహోదరుడా, నమ్మిక లేకుండా శిష్యులు ఉన్నారు. నువ్వు నేను నమ్మిక లేకుండా ఉండడానికి వీలు లేదు. యేసు అడుగుతున్న రెండో ప్రశ్న వేదనతో అడుగుతున్నాడు అనుకుంటాను నేనైతే. ఇంకా నమ్మట్లేదా? నన్ను ఇంకా నమ్మట్లేదా? నా కార్యాలు చూసి నన్ను ఇంకా నమ్మట్లేదా? నేనేంటో నువ్వు గుర్తించి ఇంకా నమ్మట్లేదా? నీ లైఫ్లో చేసిన అద్భుతాలను నువ్వు టేస్ట్ చేసి ఇంకా నమ్మట్లేదా? ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, నిజంగా దేవుని నమ్మిక ఉంచితే కలిగే కార్యాలు, కలిగే గొప్పతనం ఎంత గొప్పగా ఉంటుందో నీ లైఫ్లోంచి మాత్రమే కాదు కానీ బైబిల్లోంచి కొన్ని మాటలు చెప్తాను, గమనించడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథంలో 22 కీర్తన వెళ్దాం ఒకసారి. సామ్ నెంబర్ 22 22 కీర్తన 4వ వచనం వచ్చినట్టు గనక, మా పితరులను యందు నమ్మిక ఉంచిరి, మా పితరులను యందు నమ్మిక ఉంచిరి. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే, నీవు వారిని రక్షించితివి. ఇంకా నెక్స్ట్ వచనానికి వెళ్తే 5వ వచనానికి వెళ్తే, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. దిస్ ఈస్ ఆల్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలీయుల అనుభవాన్ని దావీదు గారు మాట్లాడుతున్నాడు. మా పితరులు యందు నమ్మిక ఉంచారు కాబట్టి నువ్వు రక్షించావు, నమ్మిక ఉంచారు కాబట్టి వారు సిగ్గుపడే పరిస్థితి రాకుండా వారిని తప్పించావయ్యా అని దావీదు ఇశ్రాయేలీయుల జీవితంలో, ఇశ్రాయేలు ప్రయాణంలో వాళ్ళ అనుభవాన్ని దావీదు గారు తెలుసుకుని మాట్లాడుతున్న మాట ఇది. ఇప్పుడు దావీదు ఏమంటారు తెలుసా? పితరుల కోసం మాట్లాడట్లేదు,
తన మాటగా మాట్లాడతాడు. 3 చోట్ల ఉంటుంది బైబిల్ చూసినట్లయితే. 25వ కీర్తన 2వ వచనంలో, 31వ కీర్తన 14వ వచనంలో, 55వ కీర్తన 23వ వచనంలో, 56వ కీర్తన 4వ వచనంలో. మళ్ళీ చెప్తున్నాను, మీ బైబిల్ నోట్ చేసుకోండి. కీర్తన గ్రంథం 25వ కీర్తన 2వ వచనం, 31వ కీర్తన 14వ వచనం, 55వ కీర్తన 23వ వచనము, 56వ కీర్తన 4వ వచనం. 4 ఏమంటో తెలుసా? నేను భయపడను, నేను భయపడను. ఇంకొంచెం స్పష్టంగా మాట్లాడతాను నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నా. ఇక బైబిల్, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నా. నా పితరులు కాదయ్యా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది, ఓకే. బట్ నా ఫీల్ ఏంటి, లేదా నా నిర్ణయం ఏంటంటే నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నా. ఈ 4 చోట్ల మాట కనబడుతుంది మనకి. 25వ కీర్తన 2వ వచనం, 31వ కీర్తన 14వ వచనం, 55వ కీర్తన 23వ వచనము, 56వ కీర్తన 4వ వచనం. నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆ తర్వాత 56వ కీర్తన 4వ వచనంలో అంటాడు, నేను భయపడను. అంటే దేవుని యందు మన నమ్మిక ఉంచితే మనం భయపడం. మనం భయపడుతున్నాము అని అంటే దేవునిపై నమ్మిక ఉండాల్సిన స్థాయిలో లేదు. ఈ 4 చోట్ల ఇదేమాట, నేను ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను. కానీ 56 వర్డ్స్ 4లో చూస్తే నేను భయపడను అంటే ఆయన నీ మీద నాకు నమ్మిక ఉందయ్యా, పరిస్థితులు ఎలాగున్నప్పటికీ ఐ విల్ నాట్ బి అఫ్రైడ్ ఎనీమోర్. పరిస్థితులు ఎలా ఉన్నా నేను భయపడిన కారణం ఏంటంటే నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టి. ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, నిజంగా మనం ప్రయాణాలు చేస్తూ ఉన్నాం. బస్ డ్రైవర్ ఎవరో మనకు తెలియదు, కానీ మనం చేరాల్సిన ఊరు చేరతా అని నమ్ముతాం. మనం ట్రైన్ డ్రైవర్ ఎవరో మనకు తెలియదు, చేరాల్సిన ఊరు అతను చేరుస్తాడు, మనం చేరతామని నమ్ముతాం. షిప్లో ప్రయాణం చేస్తూ ఉంటాము, షిప్ నడిపి ఆ షిప్ పైలట్ కానివ్వండి, షిప్ డ్రైవర్ కానివ్వండి, ఎవరో మనకు తెలియదు, కానీ మనం వెళ్తాము అని నమ్ముతాం. ఎయిర్ప్లైన్స్లో ప్రయాణం చేస్తూ ఉంటాము, పైలట్ తెలియదు మనకి, కానీ వెళ్ళాల్సిన దేశం, వెళ్ళాల్సిన ప్రాంతానికి వెళ్తామని నమ్ముతాం. అంటే తెలియని వాళ్ళు వాహనాలు నడుపుతూ ఉంటే అందులో చేరతామో లేదో మనకు తెలియదు, కానీ వాడు చేరుస్తారు అని నమ్ముతున్నప్పుడు నీ లైఫ్లో ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా, ఒక గురువుగా, ఒక బోధకుడిగా, ఒక దేవుడిగా ఉండి అనేక అనుభవాలతో తన గొప్పతనానికి చూపించి నడిపిస్తావంటే ఆ దేవుణ్ణి నువ్వు నమ్మలేకపోతున్నావేమో. పరిచయం లేని వాళ్ళని నమ్ముతావు, నా పరిచయం దేవుణ్ణి నమ్మలేకపోతున్నామేమో. పరిచయం లేని వాళ్ళ మీద వాళ్ళను చేరుస్తారులే అని ధైర్యంగా ఉండగలుగుతున్నాము, కానీ పరిచయమైన దేవుడు అద్దరికి చేరుస్తాడు, గమ్యాన్ని చేరుస్తాడు, విజయం అందిస్తాడని అనిపై నమ్మిక మనము కోల్పోతున్నామేమో. ఆలోచన చేద్దాం ఒకసారి. దేవుని పైన నమ్మిక ఏ స్థాయిలో ఉంది? నమ్మిక బలంగా ఉంటే భయపడము. దావీదు చెప్పిన మాట చదువుకున్న 56 కీర్తన 4వ వచనంలో, నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. దేవుని యందు నీకున్న నమ్మిక బలంగా లోతుగా ఉంటే పరిస్థితి ఎలాగన్నా సరే ఒకటే మాట చెప్పగలుగుతాము, నేను భయపడను. ఆ మాట చెప్పలేకపోతున్నామనంటే దేవునిపై నమ్మిక స్ట్రాంగ్గా లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. నిజంగా నమ్మిక ఎలా ఉంటుందో తెలుసు. అసలు ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథంలో దావీదు గారు సౌలు గారు ముందు నిలబడతా ఉన్నారు. సౌలు గారు రాజు, దావీదు అప్పుడే గొర్రెలు కాసుకుంటా ఉన్నా. దేవుని చేత అభిషేకించబడ్డాడు, కానీ ఇంకా గొర్రెలు కాసుకుంటూనే తన లైఫ్ని తీసుకెళ్తున్నాడు. ఈ లోపల యుద్ధం వచ్చింది. గొలియాతో అజానుబాహుడు నిలబడ్డాడు. 40 రోజులు రాత్రి పగలు ఉదయం సాయంత్రం బయటకు వస్తున్నాడు. నేను ఒక్కడిని యుద్ధానికి వస్తాను, మీరు ఎవరైనా వస్తే రండి. వాడు నేను కలిసి పోరాడుకుంటాం. నేను ఓడిపోతే నా వాళ్ళు మీకు దోస్తులు అయిపోతారు, మీరు ఓడిపోతే మీ వాళ్ళు నాకు దోస్తులు అయిపోవాలని చెప్పి ఫర్ 40 days ఎవ్రీ మార్నింగ్ అండ్ ఎవ్రీ ఈవినింగ్ మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పడానికి ఎవడికి ధైర్యం సరిపోలే. సౌలు కూడా భయపడిపోతున్నాడు. ప్రజలు అతని స్వరానికే పారిపోతా ఉన్నారు. భయపడి 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 ఏం చెప్పలేకపోతున్నారు. 40వ రోజున దావీదు గారు యుద్ధభూమిలో అడుగు పెట్టారు. ఆ స్వరం వినబడుతుంది అతనికి. వెంటనే అంటాడు, ఎవడు ఇతను ఎలా మాట్లాడుతున్నాడు, వీటితో నేను యుద్ధాన్ని చేస్తాను, పోరాడతాను అని చెప్పి దావీదు వెళ్ళాడు. సౌలుని కలిశాడు, రాజుని కలిసి రాజు అంటాడు, వాడు అజానుబాహుడయ్యా,
నువ్వు బాలుడివి, వాడు బాల్యంలో విద్యాభ్యాసం నేర్చుకున్నవాడు, నువ్వు ఆయన పొరాడలేవు, ఢీకొనలేవు అని అంటే దావీదు మాట అంటాడు, అయ్యా నేను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు గొర్రె మందల్లో నుంచి ఒక గొర్రె పిల్లని సింహము ఎలుగుబంటి పట్టుకెళ్ళిపోతే వాటిని కొట్టి సింహం వాటి గడ్డం పట్టుకొని వాటిని కొట్టి వాటి నోట్లో ఇరుక్కుపోయిన గొర్రె పిల్లని నేను విడిపించుకున్నాను. ఎలాగైతే నన్ను సింహాన్ని బట్టని తరిమి నా గొర్రె పిల్లని కాపాడుకున్నానో వీడి విషయంలో కూడా నేను నా రాజ్యాన్ని కాపాడుతాను, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని మాట్లాడితే సౌలు ఇంకా మాట్లాడలేకపోయాడు. దేవుడు తోడుగా ఉంటాడు, వెళ్ళిపో అని పంపించేస్తాడు. నమ్మిక మనలో స్ట్రాంగ్గా ఉంటే అవతల వాడిని కూడా మనము మన ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకొని అవతల వాళ్ళలో భయాన్ని కూడా మనం పోగొట్టేయగలుగుతాం. తెలుసా, సౌల్లో భయం లేదా? రాజ్యానికి రాజు, భయం ఉంటుంది. యుద్ధం తెలియని వాడికి, యుద్ధం అనేది తెలియడానికి ఆ సౌలు గారి కవచమై సెట్ అవ్వడానికి ధైర్యంగా పంపించాడు అని అంటే సౌలులో ధైర్యం ఎలా వచ్చిందంటే దావీదు మాట్లాడిన నమ్మకపు మాటల వల్ల మాత్రం వచ్చింది. నీలో నమ్మిక, దేవునిపై నమ్మిక స్ట్రాంగ్గా ఉంటే నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో, తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పగలుగుతావు. ధైర్యంగా చెప్పలేకపోయి నువ్వు భయపడి వాళ్ళని భయపెట్టేస్తూ, నువ్వు ధైర్యం కోల్పోయి వారి ధైర్యాన్ని పోగొట్టేస్తూ నీ ఫ్యామిలీ అంతా ప్రశాంతకంగా వెళ్ళిపోతున్నారనంటే దేవునిపై నమ్మిక నీకు లేదా అని దేవుని సేవకునిగా నేను ప్రశ్నిస్తున్నాను. దేవునిపై నమ్మిక నీకు లేదా? ఇన్ని అనుభవాలు చూసి, ఇన్ని కార్యాలు చూసి, ఇన్ని మేలులు చూసి, ఇన్ని అద్భుతాలు చూసి దేవుని ఇంకా నువ్వు నమ్మలేకుండా ఉన్నావా? దేవుని నమ్మికుంచేవాడు భయపడడు. నువ్వు భయపడుతున్నావు అని అంటే నా ప్రియమైన సోదరుడా, దేవునిపై నమ్మిక ఉండవలసిన స్థాయిలో నీకు లేదు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. ఈరోజున బలపరచడానికి మాట్లాడుతున్నాను నేను. ఈ సైడ్ రెండో ప్రశ్న, మీరింకా నమ్మలేకుండా ఉన్నారా? మనం చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? దేవా, నేను నిన్ను నమ్మికుంటున్నానయ్యా, నేను భయపడను. నేను నమ్ముతున్నానయ్యా, నేను భయపడను. నీ శక్తి సామర్థ్యాలపై నాకు నమ్మకం ఉందయ్యా, నేను భయపడను. నా పట్ల మేలు చేస్తావని నాకు నమ్మకం ఉందయ్యా, నేను భయపడను అని చెప్పగలిగే దేవుని బిడ్డగా రోజు నేను సిద్ధపరచబడాలని ప్రేమతో నేను బలపరచడానికి ఇష్టపడుతున్నాను. దావీదు అంటాడు, నా పితరులు నమ్మిక ఉంచారు కాబట్టి వాళ్ళు నీ చేత రక్షించబడ్డారయ్యా, సిగ్గుపడకుండా నడిపించబడ్డారయ్యా అని అంటూ అన్నాడు. నేను నిన్ను నమ్మికుంచుతాను, నేను నిన్ను నమ్మికుంచాను. చదువుకున్న 4 కీర్తనలో మనం చూస్తూ వచ్చినప్పుడు నేను నిన్ను నమ్మికుంచాను అన్న మాటను ప్రతి కీర్తనలో మనం చూస్తాం. 25వ కీర్తన 2వ వచనంలో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. 31వ కీర్తన 14వ వచనంలో, 55వ కీర్తన 23వ వచనంలో, 56వ కీర్తన 4వ వచనంలో నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అన్న మాట మాట్లాడతాడు ఆయన. కానీ 56వ కీర్తన 4వ వచనంలో దాని కంటిన్యూషన్ ఇంకో మాట ఉంటుంది, మిగిలిన వాటిలో కంటిన్యూషన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్క దగ్గరే మనం పరిశీలన చేద్దాం. అతను చాడు, నేను భయపడను. ఎందుకు? నేను నమ్మిక ఉంచాను. ఈరోజున దేవుని పైన మనకు ఉండాల్సిన నమ్మిక ఎంత బలంగా ఏ స్థాయిలో ఉండాలంటే భయపడలేనంత స్థాయిలో మనం ఉండాలి. ఈరోజున దేవునిపై నమ్మిక లేకుండా ఒక ప్రశ్నార్థకంలో మిగిలిపోతే ప్రేమైన సోదరుడా, ఆ ప్రశ్నలోంచి నువ్వు బయటకు రా. దేవునిపై నీకు నమ్మిక బలంగా పెరగాలి, లోతుగా పెరగాలి, ఉన్నతంగా పెరగాలి. భయముతో దేవునిపై నమ్మికని పోగొట్టుకోవద్దు అని ప్రేమతో మాటను తెలియజేస్తున్నాం. 3వ మాటకు వచ్చినట్లయితే లాస్ట్ ప్రశ్న, లూకాసు వార్త 8వ అధ్యాయంలో 25వ వచనంలో చూసాం. అక్కడ మీ విశ్వాసం ఎక్కడా? చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 8వ అధ్యాయం 25వ వచనం చూద్దాం ఒకసారి. మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఒకప్పుడు నీకున్న విశ్వాసం రోజున కనబడుతుందా? ఒకప్పుడు దేవుడు చేస్తాడు అని విశ్వాసంతో పలికిన మాట ఈరోజు నన్ను పలకగలుగుతున్నావా? దేవుని విశ్వాసం ఉంచు అని ఒకప్పుడు ఫ్యామిలీని బలపరిచిన మాట ఈరోజు నీ నోట్లోంచి వచ్చి నీ ఫ్యామిలీకి ఆ మాట నేను చెప్పగలుగుతున్నావా? అంటున్నాడు, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం ఎక్కడుంది? నీ విశ్వాసం ఎక్కడుంది?
ఈరోజున అదే ప్రశ్న దేవుని సేవకునిగా నేను అడుగుతున్నానమ్మా. ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరుడా, నీ విశ్వాసం ఎక్కడా? నీ విశ్వాసం ఎక్కడా? నీ విశ్వాసం ఎక్కడా? గమనించు. విశ్వాసంలో అల్పంగా ఉన్నావా, బలంగా ఉన్నావా? విశ్వాసంలో స్థిరంగా ఉన్నావా, అస్థిరంగా ఉన్నావా? ఆలోచన చేయ ఒకసారి. ఒకప్పుడు నీలో ఉన్న విశ్వాసాన్ని ఈ రోజు వరకు కూడా నువ్వు కలిగి ఉన్నావా? విశ్వాసంలో బలహీనమైపోయి ఉన్నావా అని ఒక చిన్న ప్రశ్న వేసుకోవాల్సిందిగా ప్రేమతో మాట్లాడుతున్నాను. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం ఎక్కడా? నీ విశ్వాసం ఎక్కడా? ఎందుకో తెలుసా? ఈ విశ్వాసం ద్వారా మాత్రమే దేవుని కార్యాలు మనము చూడగలం. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యము అన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు. వితౌట్ ఫెయిత్ we cannot please God. విశ్వాసం లేకుండా దేవునికి మనుషులం కాలేమండి. ఓన్లీ త్రూ ఫెయిత్ యూ కెన్ రీచ్ గాడ్, యూ కెన్ ప్లీజ్ గాడ్, యూ కెన్ రిసీవ్ మిరాకిల్స్ ఫ్రమ్ గాడ్. విశ్వాసం ద్వారా మాత్రమే దేవుని గొప్ప కార్యాలు చూడగలము. కానీ విశ్వాసం లేకుండా దేవుని కార్యాలు మనము చూడలేము అంటున్నాడు ఆయన. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ విచ్ ప్లీజెస్ మీ? నన్ను, నా కార్యాలను పురుగొల్పగలిగే విశ్వాసము ఎక్కడుంది నీ దగ్గర? నేను చెయ్యి చాపి కనికరించాలని నాలో ఆ ఫీలింగ్ క్రియేట్ చేసే విశ్వాసము ఎక్కడుంది నీ దగ్గర? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? విశ్వాసం ఈ రోజున బలహీనమైపోయాం మేము. విశ్వాసంలో వెనకబడిపోతున్నాం మేము. విశ్వాసంలో ఒకప్పుడున్న బలం ఈ రోజున మన మాటల్లో, మన తలంపుల్లో, మన కుటుంబంలో కనబడటం లేదేమో. అంటున్నాడు, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం ఎక్కడా? నీ విశ్వాసం ఎక్కడా? ఒకవేళ ప్రియమైన సహోదర, ప్రియమైన సహోదరుడా, విశ్వాసంలో బలహీనం అయిపోతే, విశ్వాసంలో సన్నగిలిపోతే, విశ్వాసంలో వెనకబడిపోతే దేవుని గొప్ప కార్యాలని చూడలేని విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రేమతో దేవుని సేవకునిగా ఈ మాటను తెలియజేస్తున్నా. నిరీక్షింపబడే వాటికి నిజ స్వరూపము అదృశ్యమైన ఉన్నవనటకు రుజువనై ఉన్నది అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు. Faith is the only bridge that can bring God to your situation, to your family. విశ్వాసం అనేది యేసు ప్రభువుని దగ్గరికి తీసుకురాగలిగే నిచ్చెన లాంటిది. యేసు ప్రభువుని నీ కుటుంబంలోనికి తీసుకురాగలిగే ఒక బ్రిడ్జ్ లాంటిదండి విశ్వాసం. విశ్వాసం లేకుండా ఉంటే, ఈ బ్రిడ్జ్ లేకపోతే రెండు ఊరగలిగితే కమ్యూనికేషన్ కట్ అయిపోతుందో, రాకపోకలు కట్ అయిపోతాయో. విశ్వాసం లేకపోతే దేవునికి నీకు మధ్యలో కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. ఆయన దగ్గర రావడానికి అవకాశం ఉండదు. ఒకవేళ విశ్వాసం బలహీనమైపోయావేమో, విశ్వాసంలో ఒకప్పుడున్న బలం ఈ రోజున నీలో కనబడటం లేదేమో. అలా ఉంటే బలహీన విశ్వాసం తిరిగి బలమైన విశ్వాసంగా నువ్వు తయారు చేసుకోవాల్సిన ఆ సమయం, ఆ టైం వచ్చిందని విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నానమ్మా. నీ విశ్వాసం బలంగా ఉండడానికి వీల్లేదు. నీ విశ్వాసము బలంగా ఉండాలి. కొండలలో పెకలించగలిగేంత బలంగా ఉండగలగాలి. అసాధ్యాలు సుసాధ్యం చేయగలిగే బలంగా నీ విశ్వాసము ఉండాలి. ఆ విధంగా నీ విశ్వాసం పెంపొందింప చేసుకో. నీ విశ్వాసమును వృద్ధిపరుచుకో. విశ్వాసములో బలమును సంపాదించుకో. విశ్వాసము ద్వారానే మన పూర్వీకులు దేవుని కార్యాలను చూసినప్పుడు అదే విశ్వాసం ద్వారానే నువ్వు కూడా దేవుని కార్యం చూస్తావు. కాబట్టి విశ్వాసంలో ఏ మాత్రము వెనకబడకుండా నిన్ను జాగ్రత్త చేసుకోవాల్సిందిగా, విశ్వాస బలముతో నడిపించబడవలసిందిగా దేవుని సేవకునిగా ఈ మాటని తెలియజేస్తున్నాను. ఈ 3 ప్రశ్నల్లో 1 మనకు ఉండకూడదు, 2 మనకు ఉండాలి. 1 భయం ఉండకూడదు, 2వది నమ్మిక ఉండాలి, 3వది విశ్వాసం ఉండి తీరాలి. సో ఏది ఉండకూడదో దాన్ని ఉంచేస్తున్నామేమో, ఉండవలసిన దాన్ని పక్కన పెట్టేస్తున్నామేమో. ఉండకూడని భయానికి మన గుండెలో చోటిచ్చేసాము, ఉండకూడని భయానికి తలంపుల్లో చోటిచ్చేసాము, ఉండకూడని భయానికి కుటుంబంలో చోటిచ్చేసాము. ఉండాల్సిన దేవునిపై నమ్మికకి, ఉండాల్సిన దేవునిపై విశ్వాసానికి చోటు లేకపోయింది. కాబట్టి అవి 2 బయట ఉండిపోయావు. కాబట్టి భయం మన మీద పరిపాలన చేస్తుంది, భయం మన మీద ఆధిపత్యం చేస్తుంది. భయం మన ఆలోచనలని తన కంట్రోల్లోకి తీసేసుకుంది, మన హృదయాన్ని కంట్రోల్లో తీసేసుకుంది, మన ఫ్యామిలీని కంట్రోల్లో తీసేసుకుంది. సో ఈ రోజున మనం భయం గుప్పిట్లో నుంచి బయటికి రావాలి. దేవునిపై విశ్వాసము, దేవునిపై నమ్మిక ఎప్పుడు నీలో బలంగా పెరుగుతుందో ఆటోమేటిక్గా
భయం బలహీనమైపోతుంది, భయం బయటికి వెళ్ళిపోతుంది, భయం విడిచిపెట్టేస్తుంది. ఈరోజు నీలో ఎలాంటి భయం ఉన్నా సరే ఆ భయం బయటికి వెళ్ళిపోవాలంటే మొట్టమొదట దేవుని పైన నమ్మిక స్ట్రాంగ్గా తయారు చేసేసుకో. దేవుని పైన ఉండాల్సిన విశ్వాసమును బలంగా తయారు చేసేసుకో. నమ్మిక విశ్వాసం బలంగా ఉంటే యు బిలీవ్ ఇట్, భయం అక్కడ ఉండలేదు, భయం ఉండలేదు. ఎందుకు తెలుసా? నువ్వు ఏ దేవుని కలిగి ఉన్నావో ఆ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆకాశము సముద్రము అన్న మాటకి లోపడుతుంది, సర్వ సృష్టి అన్న మాటకి లోపడుతుంది. ప్రతి జీవము, ప్రతి జీవి, ప్రతి జంతువు, అది నేల మీద అయినా, సముద్రంలో అయినా, ఆకాశంలో అయినా, ఏ జంతువు అయినా, ఏ పక్షి అయినా, ఏ జీవి అయినా అన్న మాటకి లోబడుతుంది. విశ్వమంతా అన్న మాటకి లోబడుతుంది. ఆయన నీకు తండ్రి, ఆయన నీకు ప్రభువు, ఆయన నీకు సహోదరుడు, ఆయన నీకు స్నేహితుడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉండి అయ్యా నశించిపోతున్నానయ్యా అని భయపడిపోతున్నాం. మేము చింత లేదా అని చెప్పి దేవుని మీద వేస్తున్నాం, కానీ యాక్చువల్గా మనం భయంలో ఉండిపోయాం. శిష్యుల యొక్క ఎక్స్పీరియన్స్ ఈరోజు మాకు పాఠంగా రావాలి. ఈ ప్రశ్నలు వచ్చిన 3 మోక్షల్లో ఒకటి మన లైఫ్లో ఉండకూడదు, 2 మన లైఫ్లో ఖచ్చితంగా ఉండి తీరాలి. భయం ఉండకూడదు, దాన్ని తీసి పక్కన పడేద్దాం. దేవునిపై నమ్మిక, దేవునిపై విశ్వాసము ఉండి తీరాలి. వాటిని మనం స్థిరంగా నిలబెట్టుకుందామండి. ప్రేమతో ఈ మాటని దేవుని సేవకుని సహోదరునిగా మీతో పంచుకుంటున్నాను. యేసయ్య ఉండగా ఆ నావ మునిగిపోదు. గాలి నిమ్మలపరిచేశాడు, సముద్రం నిమ్మలపరిచేశాడు, తుఫాను అణిచేశాడు, ఒక మాట అణిచేశాడు. వెంటనే వాళ్ళు ఆ గమ్యానికి చేరిపోయారు. సో విత్ క్రైస్ట్ యు విల్ రీచ్ యువర్ డెస్టినేషన్. యు విల్ బి విక్టోరియస్. యు విల్ బి విక్టోరియస్. నిన్ను విజయమునకు, విజయ తీరాలకి చేర్చే దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి ఆ ఆలోచన ఎప్పుడు నేను మనసులోంచి తీసివేసుకోవద్దని ప్రేమతో మాట తెలియజేస్తున్నాను. దేవునితో నీ జీవితం ఎంత గొప్ప విజయం సాధిస్తుందో నీ ఎక్స్పీరియన్స్ అనేకులకు సాక్ష్యంగా మరికొద్ది రోజుల్లో రవాలి అని దేవుని సేవకుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్టి విధంగా దేవుడు నిన్ను కుటుంబాన్ని తన నామమై హిమార్థమై హెచ్చించి ప్రతి లోటు తీర్చి, ప్రతి అవసరత తీర్చి, ప్రతి సమస్యకు జవాబిచ్చి ఒక సాక్షిగా నిన్ను నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ నామానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఆనాడు శిష్యులు వేసిన 3 ప్రశ్నలని ఈ రోజున మాకు మీరు వేస్తే దానికి మేము సమాధానం చెప్పాలో, సమాధానం చెప్పడానికి మేమున్న పరిస్థితి ఎలాగున్నదో మాకు మీరు తేటతెల్లం చేసిన దేవానికి స్తోత్రాలు తెలుస్తున్నామయ్యా. సమస్తాన్ని ఆధీనంలో కలిగిన వాడా, సమస్తాన్ని చెప్పు చేతలు నడిపించగలిగిన వాడా, అంత గొప్ప శక్తిమంతుడు నీవు, సర్వశక్తిమంతుడు నీవు. మా దేవుడిగా మేము కలిగి ఉండి మేము ఇంకా భయపడుతూ ఉంటే ఇది మొదలుకొని, ఈ క్షణం మొదలుకొని భయాన్ని విడిచి ముందే కొనసాగలిగే కృపని మేము నిండారుగా పొందులాగిన సహాంశం పదయపడుతున్నాడు యేసయ్యా. ఒకవేళ మీ యందు మాకు ఉండాల్సిన నమ్మిక ఉండాల్సిన స్థాయిలో ఉండడం కంటే తక్కువైపోయి ఉంటే మమ్మల్ని క్షమించండి. కానీ విశ్వాసంలో మేము బలహీనమైపోతే, విశ్వాసంలో సన్నగిలిపోతే, విశ్వాసంలో వెనకబడిపోతే తిరిగి నిలబడగలగటానికి మరొక అవకాశాన్ని మీరు మాకు దయచేయండి యేసయ్యా. ఈ యొక్క శిష్యుల అనుభవము మాకు పాఠం కాగలిగలాగున్నా, ఈ పాఠంలో మేము నేర్చుకునే విషయాలను మేము ఆచరణలో పెట్టి మేము పొందే విజయాలని అనేకులకు మా అనుభవం సాక్ష్యంగా చెప్పగలిగే స్థితిలోనికి మేము నడిపించబడగలిగలాగున్నా మాకందరికీ మీరు పేరు సహాంశం పడుతూ ఈ ఆదివారం ఆరాధనలో ఈ వాక్యమైన ప్రజలందరినీ పేరు పేరును దర్శించమని అడుగుతూ, ఆరాధన పాల్గొన్న ప్రతి వారిని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించమని అడుగుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, సన్నిధి, కాపుదల, ప్రేమ, సహాయము
మనకి మన కుటుంబాలకు తోడుగా ఉండి ఆ నామ మహిమార్థమై బలపరిచి, స్థిరపరిచి, హెచ్చించి నడిపించును గాక. ఆమేన్. సో మచ్. మీకు అందరి ప్రమామంలో పేరు పేరున తెలియజేస్తున్నాను. దేవుని కృపల్లో ఆ నామ ఘనత కొరకే అనేక అనుభవాలు మనం సాధిస్తూ, అనేక అనుభవాలు మనం పొందుకుంటూ, మన అనుభవాలు అనేకలకు సాక్ష్యంగా మనం పంచుకుంటూ నడిపించబడదాము. అనేకలు బలపరిచి నడిపేద్దాం. అట్టి కృప, అట్టి సాంతుడు మనకు అందరికీ నిండారుగా దయచేయను గాక. ఆమేన్. థాంక్యూ సో మచ్. మీకు అందరి ప్రమామంలో పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను.